తైవాన్ దేశంలో దాదాపు 23 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో సగం విస్తీర్ణంలో మాత్రమే ఉంది. అయితే ఇంత చిన్న ద్వీపంలో జనాభా అంతటా సమానంగా పంపిణీ కాలేదు. నిజానికి ఇక్కడ జనాభాలో దాదాపు 90% మంది పశ్చిమ తీరంలోనే స్థిరపడ్డారు. దీనివల్ల మధ్య మరియు తూర్పు తీర ప్రాంతాలు దాదాపు ఖాళీగా కనిపిస్తాయి. ఇంతకీ తైవాన్ తూర్పు తీరంలో ఎక్కువ మంది ప్రజలు ఎందుకు నివసించరు అనేది ఆసక్తికరమైన ప్రశ్న. దీనికి ప్రధాన కారణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక పరిస్థితులు మరియు చరిత్ర. తైవాన్ పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక పర్వత ప్రాంత ద్వీపం. ఇది తైవాన్ జలసంధి ద్వారా చైనా ప్రధాన భూభాగం నుంచి విడిపోతుంది. ఇది సుమారుగా 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ దేశం ఫిలిప్పీన్ సముద్ర పలక మరియు యురేనియం పలక కలయిక వద్ద ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ భూకంపాలు మరియు తుఫాన్లు సర్వసాధారణం. ఇవి ఈనాటి మన కథలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ ద్వీపంలో అతి ముఖ్యమైన భౌగోళిక అంశం ఇక్కడ మధ్య పర్వత శ్రేణి. ఈ పర్వతాలు ఉత్తరం నుంచి దక్షిణానికి విస్తరించి తైవాన్ను తూర్పు, పశ్చిమ భాగాలుగా విభజిస్తాయి. ఇవి తూర్పు ఆసియాలోని ఎత్తైన పర్వతాల్లో కొన్ని. వీటిలో 3,952 మీటర్ల ఎత్తులో ఉన్న యుషాన్ అత్యంత ఎత్తైన శిఖరం. ఇక్కడ నిటారుగా ఉండే అటవీ వాలులు, లోతైన లోయలు ఉన్నాయి. అక్కడికి చేరుకోవడం కష్టం కాబట్టి ఆ ప్రాంతం పెద్దగా అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా తూర్పు వైపున పర్వతాలు నేరుగా సముద్రం నుంచి పైకి లేచినట్లుంటాయి. తూర్పు ప్రాంతానికి భిన్నంగా పశ్చిమ తైవాన్ చాలా చదునుగా ఉండి విశాలమైన మైదానాల్ని కలిగి ఉంటుంది. తైవాన్ భౌగోళిక పరిస్థితుల కారణంగా ఇక్కడ నదులు చిన్నవిగా మరియు వేగంగా ప్రవహించేవిగా ఉంటాయి. వీటిలో అతి పొడవైన జవషుయ్ నది కేవలం 186 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. చాలా నదులు మధ్య పర్వతాల్లో పుట్టి తీరం వైపు ప్రవహిస్తూ లోతైన లోయలను ఏర్పరుస్తాయి. ఈ నదులు దేశంలో జల విద్యుతోత్పత్తికి చాలా కీలకం. లీవు నది పాలరాయి గుండా ప్రవహించడం వల్ల ప్రసిద్ధ టారోకో లోయ ఏర్పడింది. తైవాన్ భౌగోళికం అక్కడి ప్రజల జీవన విధానాన్ని మరియు ఆర్థిక వ్యవస్థను చాలా ప్రభావితం చేస్తుంది. చిన్న ద్వీపం అయినప్పటికీ ఎత్తైన ప్రాంతాలు మరియు తూర్పు తీరం అభివృద్ధికి నోచుకోలేదు. కానీ చదునైన పశ్చిమ మైదానాలు జనాభా మరియు ఆర్థిక వృద్ధికి అండగా నిలిచాయి. ఇదంతా కేవలం భౌగోళికం వల్లే కాదు, దీని వెనుక చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. తైవాన్ ప్రపంచంలోని ఇతర దేశాల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. సొంత ఎన్నికలు, సైన్యం మరియు వాణిజ్య ఒప్పందాలు ఉన్నప్పటికీ దీన్ని స్వతంత్ర దేశంగా చాలామంది గుర్తించరు. ఈ పరిస్థితికి తైవాన్పై చైనా ఆధిపత్యంతో చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ వేలాది సంవత్సరాలుగా స్థానిక గిరిజన ప్రజలు నివసిస్తున్నారు. నిజానికి వీరికి చైనీయులతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు. వీరు ఆస్ట్రోనేషియన్ భాషలో మాట్లాడే స్థానిక సమూహాలు. నేడు తైవాన్ జనాభాలో వీరు కేవలం 2%, అంటే సుమారుగా 6 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఆధునిక తైవాన్ ఎలా ఏర్పడిందో చూస్తే సామాన్య శకం 230వ సంవత్సరంలో చైనా సైనిక దళాలు ఇక్కడ అడుగుపెట్టాయి. ఆ తర్వాత 1400 సంవత్సరాల పాటు తైవాన్ వివిధ పేర్లతో వార్తల్లో నిలిచింది. 1600వ దశకంలో తైవాన్ కోసం అనేక యుద్ధాలు జరిగాయి. డచ్ వారు దక్షిణాన ఒక వలస కేంద్రాన్ని స్థాపించగా స్పానిష్ వాళ్లు ఉత్తరాన కొంతకాలం పాలించారు. అదే సమయంలో చైనీయులు క్రమంగా ఈ ద్వీపానికి వలస వచ్చారు. డచ్ వారిని కోక్సింగా అనే రాజు తరిమికొట్టాడు. ఆ తర్వాత 1683లో చింగ్ రాజవంశం తైవాన్ను తమ ఆధీనంలోకి తీసుకుంది. 2 శతాబ్దాల పాటు తైవాన్ వారి పాలనలోనే ఉంది. కానీ 1895లో జరిగిన మొదటి యుద్ధంలో వాళ్ళు జపాన్ చేతిలో ఓడిపోయారు. అప్పుడు తైవాన్ జపాన్ ఆధీనంలోకి వెళ్ళింది. జపనీయులు అక్కడ రైల్వేలు మరియు పరిశ్రమలు నిర్మించి ఆధునీకరణ తెచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయిన తర్వాత 1945లో తైవాన్ను తిరిగి చైనాకు అప్పగించారు. ఇది నేటి తైవాన్ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత తైవాన్ చైనా అంతర్యుద్ధంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. చైనాలో 1920ల చివర్లో అంతర్యుద్ధం మొదలైంది. చియాంగ్ కైషేక్ నాయకత్వంలో ప్రభుత్వం మావో జెడాంగ్ నేతృత్వంలోని దళాలతో పోరాడింది. 1949 నాటికి కమ్యూనిస్టులు చైనా ప్రధాన భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు. దీంతో పాత ప్రభుత్వం శరణార్థులు మరియు సంపదతో సహా తైవాన్కు పారిపోయారు. అప్పట్లో అమెరికా మరియు యూరప్ దేశాలు తైవాన్ను మాత్రమే నిజమైన చైనాగా గుర్తించాయి. కానీ 1950 నుంచి 1971 మధ్య కాలంలో వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా పాశ్చాత్య దేశాలు ప్రధాన చైనాతో సంబంధాలు పెంచుకున్నాయి. ప్రపంచ దేశాలతో దౌత్యపరంగా దూరమైనప్పటికీ తైవాన్ ఆర్థికంగా చాలా వేగంగా ఎదిగింది. 1980ల చివర్లో ప్రజాస్వామ్య సంస్కరణలు మొదలయ్యాయి. 1996లో మొదటిసారిగా ప్రత్యక్ష అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు మనం చరిత్ర గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక తైవాన్ జనాభాలో దాదాపు 90% మంది పశ్చిమ తీరంలోనే ఎందుకు నివసిస్తున్నారు ఇప్పుడు అర్థం చేసుకుందాం. దీనికి అత్యంత ప్రధాన కారణం ఇక్కడ భౌగోళిక పరిస్థితులు. ఈ ద్వీపం తూర్పు ప్రాంతాల పూర్తి ఎత్తైన పర్వతాలతో నిండుంది.
ఈ పర్వతాలు 3000 మీటర్ల కంటే ఎత్తుగా ఉంటాయి కాబట్టి అక్కడ నగరాలు నిర్మించడం కష్టం. కానీ పశ్చిమ వైపున విశాలమైన మైదానాలు మరియు చిన్న కొండలు ఉన్నాయి. ఇవి నగరాలు నిర్మించడానికి మరియు వ్యవసాయం చేయడానికి చాలా అనువుగా ఉంటాయి. ఈ చదునైన భూమి మెరుగైన రవాణా వ్యవస్థల నిర్మాణానికి సహాయపడుతుంది. ఉదాహరణకు 1999లో తైవాన్ తన మొదటి వేగవంతమైన రైలు మార్గం నిర్మాణాన్ని ప్రారంభించింది. గంటకు 3000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు మార్గాన్ని చదునైన పశ్చిమ ప్రాంతాల్లో సులభంగా నిర్మించారు. అందుకే పశ్చిమ తీరం మొత్తం ఈ రైల్ నెట్వర్క్తో కలపబడింది. మౌలిక సదుపాయాలే కాకుండా ప్రకృతి విపత్తు కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తోంది. తైవాన్లో భూభాగం మరియు తుఫాన్లు ఎక్కువగా తూర్పు ప్రాంతాలకే నష్టం కలిగిస్తాయి. తూర్పు తీరం చిషాంగ్ అనే అత్యంత చురుకైన భూకంప రేఖపై ఉంది. ప్రతి కొన్ని సంవత్సరాలకు ఇక్కడ భారీ భూకంపాలు వస్తూ ఉంటాయి. 2024లో హువాలియన్ నగరంలో 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల భారీ నష్టం కలిగింది. పశ్చిమ నగరాల్లో భూకంపాలు వచ్చినా వాటి తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. భూకంపాలతో పాటు తైవాన్ తూర్పు తీరం భయంకరమైన తుపాన్లకు పెట్టింది పేరు. ఒక్క 2024లో తైవాన్ను 3 భారీ తుపాన్లు పలకరించాయి. వీటిలో కాంగ్రే అనే తుఫాన్ గంటకు 185 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఇలాంటి విపత్తులు తూర్పు తైవాన్లో జీవనాన్ని చాలా కష్టతరం చేశాయి. వీటితో పాటు మరో ముఖ్యమైన ఆర్థిక కారణం కూడా ఉంది. అదే చైనాతో తైవాన్కు ఉన్న వాణిజ్య సంబంధం. తైవాన్ పశ్చిమ తీరం భౌగోళికంగా చైనా వైపు ఉంటుంది. తైవాన్ ఎగుమతుల్లో 40% పైగా చైనాకే వెళుతుంది కాబట్టి ఈ తీరం వ్యాపారానికి చాలా అనువుగా ఉంటుంది. ప్రధాన ఓడరేవులు అన్నీ పశ్చిమ తీరంలోనే ఉండడం వల్ల అంతర్జాతీయ మార్కెట్కు సులభంగా సరుకులు వెళతాయి. దీనికి చిన్నగా తూర్పు తీరం విశాలమైన పసిఫిక్ మహాసముద్రం వైపు ఉంటుంది. వలసదారుల కాలం నుంచి జపనీయుల కాలం వరకు అభివృద్ధి అంతా పశ్చిమ తీరంలోనే జరిగింది. తైవాన్ ప్రభుత్వం తూర్పు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎంత ప్రయత్నించినా అది అనుకున్నంత వేగంగా జరగలేదు. నేడు తైవాన్ జనాభాలో దాదాపు 21 మిలియన్లకు పైగా జనం పశ్చిమ తీరంలోనే జీవిస్తున్నారు. ఇందులో న్యూ తైపీ నగరంలో 4 మిలియన్ల మంది నివసిస్తున్నారు. కవోషుంగ్ నగరంలో 2.8 మిలియన్లు, తైచూంగ్ మరియు తైపీల్లో 2.7 మిలియన్లు ఉన్నారు. తైవాన్లో 2.1 మిలియన్లు మరియు తైనాన్లో 1.8 మిలియన్ల మంది ఉన్నారు. దీనికి భిన్నంగా మధ్య మరియు తూర్పు తైవాన్లో కేవలం 2.5 మిలియన్ల మంది మాత్రమే జీవిస్తున్నారు. ఇక్కడ అతిపెద్ద నగరాలైన హువాయున్ మరియు తైటుంగ్లో కేవలం 1,06,000 మంది చొప్పున మాత్రమే జనాభా ఉన్నారు. భౌగోళికంగా ఇక్కడ ప్రకృతి దృశ్యాలు ఎంతో అందంగా ఉంటాయి కాబట్టి అవకాశం దొరికితే మీరు ఖచ్చితంగా తైవాన్ వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.